సీతమ్మ అగ్నిలో దూకగానే బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, దేవతలు మొదలైన వారందరూ అక్కడికి వచ్చారు. వాళ్లకు నమస్కారం చేస్తున్న రాముడిని చూసి వాళ్ళు అన్నారు, అదేమిటయ్యా రామ, అంత పని చేశావు? నువ్వు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువువి. నువ్వు లోకములను సృష్టించగలిగిన వాడివి, లయము చేయగలిగిన వాడివి, పరబ్రహ్మవి. సీతమ్మని అగ్నిలో ప్రవేశించమని ఎలా చెప్పగలిగావయ్యా అన్నారు. అప్పుడు రాముడు, మీరందరూ నేను చాలా గొప్పవాడని అంటున్నారు, నేను పరబ్రహ్మాన్ని అంటున్నారు, కానీ నేను అలా అనుకోవడమూ లేదు. నేను దశరథ మహారాజు యొక్క కుమారుడిని, రాముడిని, నరుడిని అని అనుకుంటున్నాను. నేను యథార్థముగా ఎవరినో మీరు చెప్పండి అన్నాడు. అప్పుడు బ్రహ్మ, సృష్టికి ముందు ఉన్నవాడివి నువ్వు, స్థితికారుడివి నువ్వు, లయకారుడివి నువ్వు, వరాహమూర్తివి నువ్వు, భూమిని ఉద్ధరించిన వాడివి. నీ రోమ కూపాల్లో దేవతలు ఉంటారు, సమస్తము నీయందే ఉంది. అంత్యమునందు ఉండిపోయే వాడివి నువ్వు. నువ్వు కన్ను మూస్తే రాత్రి, కన్ను తెరిస్తే పగలు అని రాముడిని స్తోత్రము చేశారు.